అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సాక్షి మీడియాకి హెరిటేజ్ బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకు పరువు నష్టం దావా వేయడం జరిగింది. ప్రధానంగా పిటిషన్ పైన విచారణ జరిపింది ఢిల్లీ హైకోర్టు. హెరిటేజ్ ఫుడ్స్తో పాటుగా బోలేబాబా డైరీ పైన సాక్షి కథనాలు ప్రచురించడం, అయితే 24 గంటల్లో టెలికాస్ట్ చేసినటువంటి లింకులన్నీ తొలగించాలని సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షి మీడియా స్వయంగా లింకులు తొలగించుకుంటే మెటా, అదేవిధంగా గూగుల్, యూట్యూబ్ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద సాక్షి మీడియాకి ఇచ్చినటువంటి నోటీసులపైన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రధానంగా నోటీసుల్లో ఏం పేర్కొన్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, గత 20 రోజుల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం అనేది తీవ్ర స్థాయిలో సంచలనం రేపింది. అంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి దందా జరిగింది. అంటే టీటీడీ పవిత్ర తిరుమల క్షేత్రంలో కల్తీ లడ్డూలను సరఫరా, అంటే ఆ కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేశారు. దాన్ని కోట్లాది మంది భక్తులు తీసుకున్నారు. 60 లక్షల కిలోల నెయ్యిని మొత్తం కూడా వినియోగించడం జరిగిందంటూ కూడా అటు సిబిఐ, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ అలాగే రాష్ట్ర పోలీసులతో ఏర్పాటు చేసినటువంటి సిట్ తెలపడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా అటు రాజకీయ విమర్శలు, వైసీపీ లక్ష్యంగా రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా కొన్ని పరిణామాలు అయితే వైసీపీని టార్గెట్ గా చేసుకుని కొంత అటు జాతీయ స్థాయిలో కూడా జాతీయ మీడియా కూడా హడావిడి చేయడం, రిపబ్లిక్ ఛానల్ అవన్నీ కూడా వైసీపీని టార్గెట్ గా చేసుకుని కొన్ని కథనాలు అయితే ప్రచురించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి వైసీపీ ఇక్కడి నుంచి కూడా తన రాజకీయం తాను చేయటం మొదలుపెట్టింది. శాసన మండలిలో అదేవిధంగా అటు వైఎస్ జగన్ మీడియా సమావేశాల్లో కానీ లేదా వైసీపీ నాయకుల మీడియా సమావేశాల్లో కానీ ఇదే అంశానికి సంబంధించి పదే అంటే కల్తీ నెయ్యికి సంబంధించి హెరిటేజ్, ఇందాపూర్ డైరీ, అదేవిధంగా బోలేబాబా డైరీ వీళ్ళందరూ కూడా ఒకటే, వీళ్లే కావాలని కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. 2014 నుంచి 2019 వరకు కూడా ఇందాపూర్ డైరీ కోసమే చంద్రబాబు సర్కార్ రేట్లు పెంచింది. 383 రూపాయలకు ఉన్నటువంటి కిలో నెయ్యిని దాదాపు 680-685 రూపాయల వరకు పెంచారు అంటూ కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా హెరిటేజ్ ఫుడ్స్ జారీ చేసినటువంటి లీగల్ నోటీసుల్లో అంటే కావాలనే దేశవ్యాప్తంగా 3 దశాబ్దాలకు పైగా నాణ్యత ఉన్నటువంటి తమ సంస్థ, వినియోగదారులు నమ్మకం ఉన్నటువంటి తమ సంస్థను ప్రతిష్ట దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ప్రెస్ మీట్లు నిర్వహించి వాటిని ఆధారంగా చేసుకుని వార్తలు ప్రచురించడం, నిజాలను వక్రీకరించినటువంటి అంశాలను మేము పరిగణించాం. కాబట్టి దీనికి సంబంధించి బేషరతుగా, అంటే షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా టీటీడీ నెయ్యి సరఫరా, కల్తీ, కుట్రలు, సిండికేట్ వంటి పదాలతో హెరిటేజ్ ఫుడ్స్ ను నేర సంస్థల చిత్రీకరించడం పూర్తిగా అసత్యం, ఆధారరహితం అంటూ కూడా చట్టవిరుద్ధం అంటూ కూడా హెరిటేజ్ ఫుడ్స్ ఆరోపించింది. ప్రజలను ఉద్దేశపూర్వకంగా మభ్యపెట్టేందుకు కంపెనీ పరువును కూల్చివేయాలనే వైసీపీ నేతలు కానీ వైఎస్ జగన్ కానీ ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మేము లీగల్ నోటీసులు జారీ చేస్తున్నాం అంటూ కూడా హెరిటేజ్ ఫుడ్స్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అంటే ఈ బేషరతుగా క్షమాపణలు చెప్పుకుంటే మాత్రం అలాగే భవిష్యత్తులో కనుక ఇదే తరహాలో దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తాము కఠినంగానే ముందుకు వెళ్తాము. ఈ విషయంలో ఏ నిర్ణయం, అంటే ఏ విధమైన చర్యలు తీసుకోవడానికైనా తాము వెనకాడేది లేదంటూ కూడా హెరిటేజ్ ఫుడ్స్ హెచ్చరించడం జరిగింది. వెంకట్, దీనిపైన సాక్షి మీడియా యాజమాన్యం స్పందించిందా? సో ఎలాంటి వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? అయితే దీనికి సంబంధించి ఇంకా అటు వైసీపీ నుంచి కానీ సాక్షి మీడియా నుంచి కానీ ఎటువంటి వివరణ రాలేదు. కానీ ఒకవేళ సాక్షి మీడియా కనుక తొలగించకపోతే వాటిని మెటా కానీ, యూట్యూబ్, గూగుల్ కానీ వీళ్ళు తొలగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి అటు శాసన మండలిలో కూడా కొంత వివాదం నడుస్తుంది. అటు వైసీపీ కూడా దీనికి సంబంధించి శాసన మండలిలో ఏమన్నా రియాక్ట్ అవుతుందా అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ అక్కడ ప్రతిపక్ష పార్టీగా కొంత గట్టిగానే పోరాటం చేస్తుంది. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి వాయిదా తీర్మానాలు కానీ ఇవన్నీ కూడా కొంత వేగంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లీగల్ నోటీసులకు సంబంధించి బొత్స సత్యనారాయణ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ కు, సాక్షి మీడియాకు వీళ్ళందరూ కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా అటు శాసన మండలిలో లేదంటే మీడియా సమావేశాల ద్వారానే దీనికి సమాధానం ఇచ్చే సంకేతాలు కనపడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద సాక్షి మీడియాకు హెరిటేజ్ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టులో దాదాపు 100 కోట్లకు పైగా పరువు నష్టం దావా వేయడం జరిగింది. ప్రధానంగా ఈ పిటిషన్లో విచారణ చేపట్టినటువంటి ఢిల్లీ న్యాయస్థానం సో హెరిటేజ్ ఫుడ్స్తో పాటుగా బోలేబాబా డైరీపై సాక్షి కథనాలపైన కూడా మండిపడినట్లుగా తెలుస్తుంది. 24 గంటల్లో టెలికాస్ట్ చేసినటువంటి లింకులన్నీ తొలగించాలని, ఒకవేళ తొలగించినటువంటి పక్షంలో సో సాక్షి మీడియా స్వయంగా లింకులు తొలగించుకుంటే మెటాతో పాటుగా గూగుల్, యూట్యూబ్ ద్వారా చర్యలు చేపట్టాలని కూడా
ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఒకసారి నోటీసుల్లో కూడా క్లియర్ కట్గా పేర్కొనడం జరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ పైన ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి జారీ చేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా మరి ముఖ్యంగా ఇలాంటి రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో జరిగినటువంటి అసత్య ప్రచారంగా కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. సో దాదాపు హెరిటేజ్కి సంబంధించినటువంటి విశ్వసనీయత అనేటువంటి అంశాన్ని కూడా నోటీసుల్లో ప్రధానంగా ప్రస్తావించారు. సో 3 దశాబ్దాలకు పైగా నాణ్యత, పారదర్శకతతో పాటుగా వినియోగదారుల నమ్మకాన్ని చేకూరినటువంటి హెరిటేజ్ పైన ఇలాంటి అసత్య ప్రచారాలు, రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో సాగినటువంటి వాటిని ఖండిస్తున్నామన్నట్లుగా ప్రధానంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి అంశాలను కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్స్కి ఇతర సంస్థలతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి సో చట్టపరంగా ఉన్నటువంటి వ్యాపార ఒప్పందాల పరిధిలోనే ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా నోటీసుల్లో క్లియర్ కట్గా పేర్కొనడం జరిగింది. సో అలాంటి సందర్భంలో అసంబద్ధ మరి ముఖ్యంగా అబద్ధపు ప్రచారాన్ని కూడా ఖండిస్తున్నట్లుగా నోటీసుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ అసత్య ప్రచారాన్ని కూడా సో సాధ్యమైనంత త్వరగా 24 గంటల్లో లింకులన్నీ కూడా ఏదైతే యూట్యూబ్లో అదేవిధంగా ఇచ్చినటువంటి లింక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలనేది మాత్రం హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. కేవలం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తమ ప్రతిష్ట మరి ముఖ్యంగా వ్యాపార ప్రయోజనాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. సో వినియోగదారుల నమ్మకాన్ని అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ వీటిని కాపాడుకోవడానికి అవసరమైతే సివిల్, క్రిమినల్ చర్యలకు కూడా మేము పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామనేది కూడా నోటీసులో పేర్కొన్నారు. సో 24 గంటల్లో దీనికి సంబంధించిన లింకులు తొలగించబోతున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీని మీద సాక్షి మీడియా ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు శాసన మండలిలో కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెయ్యి వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతుంది.